సో మనకి ఇదంతా ప్యాకింగ్ సెక్షన్ అండి. ఇప్పుడు నేను ఇదంతా కూర్చొని ప్యాకింగ్ చేయాలన్నమాట. సో మొత్తం అయిపోయి ఇప్పుడు ఎంత 12కి స్టార్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి మేబీ సాయంత్రం వరకు పట్టొచ్చు ప్యాకింగ్ ఇదంతా. కొంచెం ఈ రోజు రిప్లైస్ ఇవి రావడానికి కొంచెం టైం పట్టొచ్చండి. సో దయచేసి కొంచెం ఓపిక్గా ఉండండి. అందరికీ రిప్లైస్ ఇస్తాను. స్టాక్ అయితే ఉంది. సో ఏమీ టెన్షన్ పడొద్దు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను నిదానంగా రిప్లైస్ ఇస్తాను. ఎందుకంటే అంత హడావుడి అయిపోద్ది కదా, ప్యాకింగ్స్ ఇవన్నీ ఆగిపోతే మళ్ళీ ముందుగా బుక్ చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. సో అందుకు ఓయ్ ఏం చేస్తున్నారు? అవునా? చూడండి సోఫాని చూడండి ఎలా కొరికేశారు, మొత్తం అంతా తీస్తారు. ఇంకా నేను కూడా వదిలేసాను అనమాట ఇట్లా చేస్తున్నారని చెప్పి. ఏంటది? దీంతో కొంచెం కష్టం యోమికాతో ఈ ప్యాకింగ్స్ ఇవన్నీ చేసుకోవడానికి. పర్లేదు, అయినా మేనేజ్ చేసేస్తాయి ఈరోజు. సో కొంచెం ఓపిక పట్టండి. ఓకే, ఈ పండగ కదా, అందులో మనకి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కి ఎవరైనా గ్రాండ్ గా ఉండాలి, బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది 2000 అమ్మామండి. ఇప్పుడు జస్ట్ ఒక 2 శారీసే ఉన్నాయి. ఆఫర్ అనమాట, దసరా ఆఫర్ అనుకోండి, ఏదో ఒకటైనా అనుకోండి. మనం ఇంతకు ముందు కూడా పెట్టాం. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఒక మంచి కంచి సాఫ్ట్ పట్టు శారీ అండి. ఇది కింద మీకు ఈ విధంగా కట్ వర్క్ లేస్ వస్తుంది. సో చీర మొత్తానికి వస్తుంది అనమాట. మనకి దీనికి వచ్చేసి ఫ్రీగా ఈ కౌ శారీ వస్తుందండి. మీకు ఫ్రీ కౌ శారీ అనమాట. దీనికి మీకు బ్లౌజ్ నిండా హెవీ వర్క్ వచ్చేస్తుంది. అలానే హిప్ బెల్ట్ కూడా వస్తుంది. ఇట్లా చీర కూడా అవైలబుల్ ఉంది. సో బ్లౌజ్ చూసారా ఎంత హెవీ వర్క్ వచ్చిందో. ఈ చీర ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది. నేను ఆల్రెడీ ఈ చీరల్లో ఒక చీర తీసుకున్నాను. సో దీనికి పేరప్ చేసిన సెట్ ఇది. 2 చీరలు వస్తాయి 2000కి. అంటే ఈ చీర కొంటే ఈ చీర ఫ్రీ అనమాట అట్లాగా. సో ఇట్లాగా బిజీ ఉంటుందానండి, మామూలు కాదు. సండే కూడా అస్సలు ఖాళీ లేదనమాట. సాయంత్రం అంతా ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటది. అసలు అంతా చాలా బిజీగా ఉంది. ఈ సండేకి అందరు ఊర్లో వెళ్తా ఉంటారు కదా. మీ అందరు ఊర్లో వెళ్ళారా చెప్పండి నాకైతే తప్పకుండా. సో నేనైతే మన బిజినెస్ లో అయితే మునిగిపోయానండి. పిల్లలు పక్క హడావుడి గోల్ చేసుకోవడం, ఆడుకోవడం ఇదంతా చేస్తున్నారు. నేనేమో ఇంకా నా బిజినెస్. సో హిప్ బెల్ట్ కూడా వస్తుంది. అలానే ఇంకొక చీర కూడా అవైలబుల్ ఉంది. సో బ్లౌజ్ చూసారా ఎంత హెవీ వర్క్ వచ్చిందో. ఈ చీర ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది. నేను ఆల్రెడీ ఈ చీరల్లో ఒక చీర తీసుకున్నాను. ఇది మనకి గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. కింద మనకి ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది. సో దీనికి పేరప్ చేసిన సెట్ ఇది. 2 చీరలు వస్తాయి 2000కి. అంటే ఈ చీర కొంటే ఈ చీర ఫ్రీ అనమాట అట్లాగా. సో ఇదిగోండి ఈ చీరకు వచ్చిన బ్లౌజ్. సో ఈరోజు కొత్తగా ఒక హెయిర్ స్టైల్ వేసుకున్నా. ఐ థింక్ నాకు బాగా సూట్ అయినట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి కామెంట్స్లో. మేకప్ ఏం లేకుండా అండో, ఫేస్కి ఏం అప్లై చేయలేదన్నమాట. లిప్స్కి కూడా నథింగ్, ఏం లేదు. సో వితౌట్ మేకప్తో తీస్తున్నా ఫస్ట్ టైం. ఎలా ఉందో చెప్పండి. శారీ ఎలా ఉందో కూడా చెప్పండి. నాకైతే భలే నచ్చేసింది. నేను చిన్నప్పటి నుంచి కొన్ని గాల్లో తేలుతా ఉండేదాన్ని కొన్ని విషయాల్లో. సో నాకు కర్లీ హెయిర్ కంటే సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. సో నేను పెద్దాక ఖచ్చితంగా ఒక్కసారైనా నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేపించుకోవాలి అని చాలా విధాలుగా అనుకునేదాన్ని. సో పెద్దయ్యాను, నా అంతటికి నేను ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేయొచ్చు, చాలా బాగా అనిపించింది. కానీ అది కొన్నాళ్ళకి పోయింది. ఆ తర్వాత ఇంకొకసారి చేపించా, అది కొన్నాళ్ళకి పోయింది. ఆ తర్వాత ఇంకోసారి చేపించా, అది కొన్నాళ్ళకి పోయింది. సో ఫైనల్లీ నేను తెలుసుకుంది ఏంటంటే, దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి మనం. అతిగా వెళ్తే అట్లే అయిపోతుంది అని నాకు ఒకటి అనిపించింది. వేస్టే కదా నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించడం, వేస్టే. బట్ కొంచెం నేను ఆ ఎక్స్పీరియన్స్ అనేది పొందా అనమాట. హెయిర్ స్ట్రైట్నింగ్ చాలా బాగుంటుంది నిజంగా. సో ఇప్పుడు కర్లీ వచ్చేసింది. సో న్యాచురల్ హెయిర్ నాకు అనిపిస్తుంది. న్యాచురల్ హెయిర్ అయినా బాగానే ఉందిలే అని. మీరేమంటారు? నాకు నా శత్రువులు పెట్టే కామెంట్స్ ఏంటి అంటే, నీకు నిజంగా మీ హస్బెండ్ పోయారంటే బాధలేదు నీ మనసులో, హ్యాపీగా ఉన్నావు, చక్కగా నవ్వుతున్నావు, ఇలానే ఎక్కువ పెడతా ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, చెప్పాలని కూడా లేదు బట్ చెప్పాలన్నమాట. మీ ఇంట్లో మీ అమ్మగారు పోతే అలా బాధపడతా కూర్చుంటావా? నీకు అప్పుడు పెళ్లి కూడా కాలేదు. సో మీ నాన్న ఉన్నారు, మీ అమ్మ పోయారు, బాధపడతా కూర్చుంటావా?
సంవత్సరాల తరబడి బాధపడతా కూర్చుంటావు. లేకపోతే మీ నాన్న పోయారు, మీ అమ్మ ఉన్నారు, బాధపడతా కూర్చుంటావా? ఇన్ కేస్ మీ వైఫ్ పోయింది, లేకపోతే మీ హస్బెండ్ పోయారు, బాధపడతా కూర్చుంటారా? ఎంతకాలం మనం బాధపడతారు? గుండెని రాయి చేసుకోవద్దా? వెనక మళ్ళా నాకు పిల్లలు ఉన్నారు, నేను ఒంటరిదాన్ని అయితే అనుకోవచ్చు. నాకు ఒంటరిదాన్ని అయితే పిల్లల బాధ్యత గురించి మనం అంత బాధపడాల్సిన పని లేదు. మనకి డిప్రెషన్ ఉన్నంత కాలం ఉంటుంది, తర్వాత బయటపడతాం. ఇప్పుడు నేను పిల్లల గురించి కష్టపడాలి. పిల్లలకి నా ఇన్లాస్ దగ్గర నుంచి ₹1 రాలా, నువ్వు ఇస్తావా? ఇవ్వవు కదా, సో మూసుకో. సో ఇప్పుడు మీరు విన్నారు కదా, ఆ వీడియో చూసి ఎంతమంది రియాక్ట్ అయ్యారంటే అండి, అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఆ వీడియో అయితే వైరల్ అయిపోయిందండి, మామూలుగా కాదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడాను అంత రియాక్ట్ అయినందుకు. చాలామంది మెసేజ్లు పెట్టారండి ఆ వీడియో కిందనైతే, మామూలుగా కాదనమాట. సో ఈ డ్రెస్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది నేను బయట తీసుకున్నదే అండి, అంటే మన బిజినెస్ స్టార్ట్ చేయక ముందనమాట, ఇప్పుడు కాదులేండి. ఇంకా మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అన్నీ కూడా మన దాంట్లోనే తీసుకుంటున్నాను నేను కూడా, మీలానే చాలామంది తీసుకుంటా ఉంటారు కదా. సో ఇది బిజినెస్ స్టార్ట్ చేయకముందు నేను తీసుకున్నాను అనమాట. బయట తీసుకున్నప్పుడు నాకు ఎంత ప్రైస్ అయిందో తెలుసా? 3500 అయిందండి. యాక్చువల్గా ఇలాంటి డ్రెస్సెస్ మీరు ఎవరైనా 3500 పెట్టి కొంటారా? నాకు తెలిసినంత వరకు చాలా మంది కొనుక్కోరండి. నాకు తెలిసినంత వరకు కొనుక్కోరనమాట. అంటే బయట ఇంతింత రేట్లున్నాయన్నమాట డ్రెసెస్. సో అందుకే నేను ఒక గోల్ పెట్టుకున్నాననమాట. మన జనాలందరికీ, మనోళ్ళకి, మన సబ్స్క్రైబర్స్‌కి ఎవరైతే మన వీడియోస్ చూస్తా ఉంటారో, సో వాళ్ళందరికీ నేను కొంచెం తక్కువలో తీసుకొచ్చి ఇవ్వాలి ఏదైనా మంచి డ్రెస్ అని చెప్పి నేనైతే అనుకుంటా ఉంటానండి. మంచి డ్రెస్, శారీస్, ఇలా మంచి మంచి పార్టీ వేర్ శారీస్, జిమ్మిచ్చు శారీస్, స్టైలిష్‌గా, అంటే మంచిగా స్టైలిష్‌గా ఉండడానికి, బాగుండడానికి ఎక్కువగా ట్రై చేస్తా ఉంటాననమాట. రొటీన్ ఉండే బట్టలు కాకుండా మంచిగా ఒక రేంజ్ అనేది క్రియేట్ చేసే డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ తెస్తా ఉంటానండి. ఈ వీడియోలో చూపించేవి ఏమన్నా నచ్చితే మీరు డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద అయినా కూడా నెంబర్ ఉంటదనమాట. ఆ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఉన్న కలర్స్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి. ఇంకా నేనొచ్చేసి మంచి మంచి ఆఫర్స్ కూడా పెట్టానండి దసరాకి. మీరు చూసుకోవచ్చు. చూసుకొని నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చనమాట. ఈ శారీ కూడా చాలా బావుంటుంది. చాలా రిచ్‌గా ఉంటదండి. ప్రైస్ అయితే ₹1050 మాత్రమే. అంటే ప్రైస్ చూడంగానే మనకి బాగా తక్కువ అనిపిస్తదండి. కానీ చీర లుక్ చూస్తేనేమో చాలా బావుంటదండి. ఇవి బయట మనము మార్కెట్‌లోకెళ్తే బాగా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయండి. మనం ఏంటి అంటే హోల్‌సేల్‌లో తెస్తాము, అందులో బల్క్‌లో తీసుకొస్తాం. ఎప్పుడు చూసినా ఏదో ఒక చీరలు తీసుకుంటానే ఉంటానండి నేను. అది 1, 2 కాదనమాట. ఒకేసారి 100 తీసుకుంటానండి. సో, అట్లా ఉంటదనమాట. మనకు కూడా వాళ్ళు కొంచెం తగ్గించి ఇవ్వడానికి ట్రై చేస్తా ఉంటారు. ఆ తగ్గించి ఇచ్చిన దాంట్లోనే మీకు బాగా తగ్గించి ఇవ్వడానికి నేను ట్రై చేస్తా ఉంటా అనమాట. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చిందండి. అసలు ఎంత బావుందంటే చాలా స్టైలిష్‌గా ఉందనమాట. కట్టుకొని ఏదైనా అకేషన్‌కెళ్తే మీరే బాగా స్టైలిష్‌గా ఉంటారు. ఇది జిమ్మిచ్చు క్లాత్ అండి. చాలా బావుంటది. దీంట్లో కలర్స్ కూడా చాలా బావున్నాయి. ఇదొచ్చేసి పచ్చి మామిడికాయ రంగు. నెక్స్ట్ ఇదొచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్ కూడా చాలా బావుంటది. దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బావుంటది. మెత్తటి బ్లౌజ్ వస్తది. మీరు లేకపోతే నాలాగా రెడీమేడ్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. పేరప్ చేసుకొని ఏసుకోవచ్చు. ఇది రెడీ టు వేర్ శారీ అండి. ఇంక మీరు దీనికి ఏం కుట్టించాల్సిన పని గూడా లేదనమాట, అంతే. సో, ఇదొక కలర్. చూసారు గదా! కలర్స్ అన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి మర్చిపోకుండా. సో, ఇప్పుడు బాగా ట్రెండింగ్, అంటే నా దగ్గర బాగా ట్రెండింగ్ అవుతుంది శారీస్‌లో ఇదొకటనమాట. ఇది మనకి సాఫ్ట్ జార్జెట్ వచ్చేస్తుందండి. మొన్న ఒకరోజు ఒక చిన్న ఫంక్షన్‌కెళ్తే కట్టుకున్నాననమాట. చాలా బావుంది. చాలా మెత్తగా ఉంది. బ్లౌజ్ అంతా కూడా మనకి వర్క్ వస్తుందండి. అంటే నేను వేసుకున్నదైతే కాదు కానీ బ్లౌజ్‌కి మంచి హెవీ వర్క్ వస్తుందనమాట. ఇది మొత్తం కూడా ప్రింట్ కాదు, వివింగ్ అండి. జస్ట్ ఓన్లీ 799 ఫ్రీ షిప్పింగ్ అండి. మీకు ఓకే అంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, మీరు తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో కూడా నెంబర్ ఉంటది. ఒకవేళ ఇక్కడ మిస్ అయినా డిస్క్రిప్షన్‌లో ఉంటది. మీరు చెక్ చేసుకొని తీసుకోండి, ఓకేనా? ఈ మధ్య అసలు వీడియోస్ పెట్టడమే తగ్గిందండి. వ్లాగ్స్ ఇవన్నీ అసలు పెట్టట్లేదనమాట. అసలు కుదరట్లేదండి. అందుకే పెట్టట్లేదు. మొన్న పెట్టిన వీడియోకి చెప్తున్నారనమాట. యాక్చువల్‌గా అలా ఎందుకు మెసేజ్‌లు పెడతారో కూడా నాకు కూడా తెలీదండి. ఆ రోజు నాకెందుకు ఆ వీడియో చేయాలి అనిపించిందనమాట. అందుకే చేశాను. ఆ వీడియో కిందనొచ్చి చాలా మందికి తెలీదంట. ఏవండీ మీ హస్బెండ్ ఇలా చనిపోయారని మాకస్సలు తెలీదండి, ఇలా
ఎలా అయిందండి? మేమైతే షాక్ అయిపోయాము. మాకసలకి అంటే చాలామంది నాకు వాట్సాప్‌లో గూడా పెడుతున్నారనమాట. మేము కొన్నాళ్ళు ఫాలో అవ్వలేదండి. ఏదో మా బిజీ పనుల్లో మేముండడం వల్ల. సో, ఇంత ఇదిగా ఎలా జరిగింది ఏంటి అని చెప్పి నాకు ఫోను జేసి నన్నడగడం. సో, ఇట్లా జేస్తున్నారనమాట. సో, ఆ షార్ట్ చూసిన తర్వాత చాలామంది నాకైతే పెట్టున్నారండి మెసేజ్‌లవన్నీ. అందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమందికి నేను రిప్లైస్ ఇవ్వలేకపోయాను యూట్యూబ్‌లో గూడాను. సో, కొంతమంది నాకు వాట్సాప్‌లో గూడా పెట్టారు. వాళ్ళకి కూడా నేను కొంతమందికి రిప్లైలు ఇవ్వలేకపోయాను. నిదానంగా ఇస్తానండి రిప్లైస్. అలానే శారీస్ గురించి కూడా చాలామంది పెడతా ఉంటారు. సో, కొంచెం రిప్లై లేట్ అయితే ఏమీ మీరు టెన్షన్ పడకండి దయచేసి. ఎందుకంటే ఇంట్లో అన్నీ నేనే మెయింటైన్ చేస్తా ఉంటాను గదా! కొంచెం ఆ వర్క్, ఈ వర్క్ అని చెప్పి బిజీగా ఉంటాననమాట. కుదిరినప్పుడు తప్పకుండా వచ్చి రిప్లైస్ ఇస్తాను. మరీ ఎక్కువ లేట్ చేయను గానీ, కొంచెం ఒక 1 అవర్ అట్లా లేట్ అయితే కొంచెం 1 ఆర్ 2 అవర్స్ అయితే మీరేమి ఇబ్బంది పడకండి. ఓకేనా? దయచేసి జాగ్రత్తగా ఉండండి. మా బుడ్డది చూడండి ఏం చేస్తుందో ఇక్కడ. మా బుడ్డదే అసలు అల్లరండి. మామూలు అల్లరి కాదనమాట. ఈ మధ్య బాగా అల్లరైపోయింది యోమిక అయితే. సో, నేను చెప్పాను గదా! కొంచెం అట్లా బయటికెళ్తున్నానని చెప్పి, జస్ట్ కొంచెం లిటిల్‌గా రెడీ అవుతాను. మీకు కూడా షేర్ చేస్తాను చూడండి. వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఏంటి అంటే అండి, "ఇంత నవ్వుతా ఎలా ఉంటున్నారు? చీరలు కట్టుకొని సింగారించుకుంటున్నావు. మొగుడు గూడా లేడు. ఎందుకు నీకంత సొగసెందుకు? అంత రెడీ అవ్వడం ఎందుకు? నీ మొఖానికి ఇది అవసరమా?" సంథింగ్ ఇదేదో మాట్లాడుతా ఉంటున్నారండి. నేను చేసేది మీరు చేస్తే ఖచ్చితంగా మీరంటే ఎవరైతే ఇట్లా నెగెటివ్‌గా మాట్లాడారో వాళ్ళకి చెప్తున్నానండి. అంటే నేను చేసే జాబు వాళ్ళు ఇలా మాట్లాడిన వాళ్ళు అస్సలు చేయలేరండి నిజంగా. అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తదండి. నార్మల్ ఉన్న వాళ్ళకేం తెలీదనమాట. ఏదో మాట్లాడుతా ఉంటారు, చెందుతా ఉంటారు అంతేగాని ఇంకేం లేదండి. జస్ట్ అలా కూర్చొని వీడియో చూసి ఏదో మాట్లాడుతా ఉంటారనమాట అంతే. ఇది హారిబుల్ అండి. ఎంత హారిబుల్ అంటే అది ఫేస్ చేసే వాళ్ళకి ఆ కష్టం అదంతా తెలుస్తదనమాట. నార్మల్ పీపుల్ ఎవ్వరికీ తెలియదండి. కొంతమందికి తెలుస్తది. అమ్మో! ఎలా ఫేస్ చేస్తుందో ఏంటో అని చెప్పి కొంతమంది అనుకుంటారు గానీ, చాలా ధైర్యం గావాలండి నిజంగా. ఇద్దరు పిల్లల్ని పెంచాలి అంటే సింగిల్‌గా అది చాలా చాలా ధైర్యం గావాలండి. అసలది మామూలు ధైర్యం గాదనమాట. ఒక్కొక్కసారి ఏడుపొస్తది. ఒక్కోసారి విరక్తొస్తది. ఒక్కొక్కసారి ఏంటబ్బా! ఏంటి ఈ జీవితం ఏంటి ఇట్లా ఉంది? ఒక సంతోషం లేదు, ఏమీ లేదు, ఒక సరదా లేదు అన్నట్టు అనిపిస్తా ఉంటదండి నాకైతే. సో, నాకనిపిస్తా ఉంటది. అంటే ప్రతిసారి కాదు. నేనలాగా అంటే నేనెక్కువగా ఖాళీగా ఉండనండి. ఖాళీగా ఉంటే మాత్రం అసలు పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వస్తా ఉంటాయనమాట. నేను ఇక ఆడికి బిజీగా ఉండాలనే అనుకుంటా ఉంటానండి. నా బిజీ లైఫ్ స్టైల్‌నే నేను సాగించాలి అనుకుంటూ ఉంటాను. ఓ తల్లి! అమ్మ! అమ్మ వద్దు. అమ్మ చూడు అక్కడ రెడీ అవుతుంది. లిప్‌స్టిక్ ఏసుకుంటావా? లిప్‌స్టిక్ ఎయాలా నీకు? చూడండి ఇప్పుడు యోమ్‌కే నా దగ్గరికొస్తది లిప్‌స్టిక్ అని జెప్పి, బొట్టని జెప్పి మీరు చూడండి. సో, నేనైతే జస్ట్ గార్నియర్ వాళ్ళది ఒక చిన్నది గ్లో క్రీమ్ ఉంటదండి. ఎందుకు నువ్వు అల్లరి చేస్తున్నావు? వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను గదా! ఎందుకు అల్లరి జేస్తున్నావు? ఆ! ఏస్తా. చెప్పు అమ్మ. మాటలు చెప్పు. వాళ్ళు గూడా వింటారమ్మ. నేనక్కడ రెడీ అవుతుంటే చూస్తుందనమాట. నాకది కావాలని చెప్పి అంటుంది. ఏస్తా. మనం స్నానం చేసాక ఏస్తా. స్నానం చేశాక నీకేస్తాను. ఓకేనా? ఇప్పుడే నిద్ర లేచిందండి. వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నిద్ర లేచింది. అక్కడొచ్చి అడుగుతుంది చూడండి. చూడండి ఎలా అడుగుతుందో చూడండి గుంట. నాకెయ్యమ్మా అని అడుగుతదనమాట. మీరు కూడా చూడండి. మంచిగా రెడీ చేపించుకుంటదండి. యోమిక కళ్ళకి చూడండి కాటికెలా పెట్టించుకుంటుందో. నేను చాలా సింపుల్‌గా రెడీ అవుతానండి. పెద్దగా రెడీ అవ్వను. ఎందుకంటే హెవీగా ఉంటదని చెప్పి రెడీ అవ్వననమాట. అసలే నేను రంగుంటాను గదా! దానితోటి ఇంకా కొంచెం హెవీగా రెడీ అయితే బావుండదు. అందుకే నేను ఫేస్‌కి ఎలాంటి క్రీమ్స్ రాయనండి. నార్మల్ నార్మల్ వీడియోస్ తీసేటప్పుడు అసలు నేను రాయననమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడైతే రాసుకుంటాను. సో, ఇదిగోండి ఇక్కడ చూడండి నేనేదో కొంచెం లిటిల్‌గా రెడీ చేద్దాం అని జూస్తుంటే, ఇక్కడ ఇంకా అటు ఇటు కదిలిందనమాట. కొంచెం అటు ఇటు అయ్యింది. కొంచెం పర్లేదు. యోమిక కాటుక చాలా బావుంటదండి. కళ్ళకలా పెడితే చాలా అందంగా ఉంటదనమాట. చిన్నప్పుడు గూడా నేను పెట్టేదాన్నసలు కాటిక. సో, ఇదిగోండి ఎంత పెట్టించుకుందో చూడండి కళ్ళకి కాటిక. ఆడపిల్లల అందమే వేరు కదండీ! ఆడపిల్లలు అసలు డిఫరెంట్‌గా రెడీ చేయొచ్చు మనం మంచిగా. అక్కడ నేను పెట్టానో లేదో మా అత్త మొత్తం తుడుపుకుంటాం చూడండి ఒకసారి.
అలానే ఇక్కడ లిప్‌స్టిక్ అండి. ఇది ఏదో కంపెనీదండి. నేను మర్చిపోయాను. చిన్న చిన్న లిప్‌స్టిక్స్ వస్తాయన్నమాట. శాంపిల్‌గా మనం చక్కగా చాన్నాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఒకటి సింపుల్‌గా లిప్‌స్టిక్ వేసుకున్నాను చూడండి. ఇంతే అండి. ఇంతకు మించి నేనైతే ఏం రెడీ అవ్వను. ఓయ్! 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 వేస్తా. లిప్‌స్టిక్ వేస్తాను. లిప్‌స్టిక్ గూడా ఏయించుకుంటాను చూడండి. అది జూడు ఎలా ఏపిచ్చుకుంటున్నావో చూడు నువ్వు. అన్నీ గావాలంటదండి. అసలు మామూలుగా గాదు. చూపిస్తాను చూడండక్కడ. కాటికి పెట్టాను గదా! కళ్ళు కొంచెం మండుతున్నట్టున్నాయి. అట్లా ఉంది. సో, ఇలా వ్లాగ్ పెట్టి చాలా డేస్ అయిపోయింది గదా! అందుకే ఒక వ్లాగ్ పెడదాం. చాలా డేస్ అయిపోయిందని జెప్పి వచ్చేసానండి నేను. సో, ఫైనల్ అయితే ఇలా రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాననేది తప్పకుండా చెప్పండండి. మర్చిపోకుండా మీరైతే. నేనైతే రెడీ అయితే మాత్రం బాగా కేర్ తీసుకుంటానండి. రెడీ అవ్వకపోతే మడ్డి మడ్డిగా అలాగుంటాననమాట. పాకిలాగుంటాను. సో, చాలా మందికి అలా ఉండాలనే ఇష్టం. కొంచెం రెడీ అవ్వకుండా మడ్డి మడ్డిగా ఉండాలనే ఇష్టమనమాట. మా ఊర్లో పాకిజా "ఏందమ్మా పాకిదానిలాగున్నావు" అని అంటారనమాట. మనం సరిగ్గా రెడీ అవ్వకపోయినా, బొట్లు పెట్టుకోకపోయినా మా ఊర్లో విలేజ్‌లో అట్లా అంటా ఉంటారు సరదాగా. సో, మీరేమంటారు? తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎలా రెడీ అయ్యాను అది గూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. శారీ అయితే చాలా బావుంటది. ఇది ఒకటే కలర్ ఉంటదండి. దీంట్లో ఇంకా కలర్స్ ఏమి ఉండవు. సింగిల్ కలరే ఉంటదనమాట. మనకి డబల్, త్రిబుల్ అలా కలర్స్ ఏమి ఉండవు. మొత్తం అంతా వైలెట్టే ఉంటది. మంచి సెమీ పార్టీ వేర్ లాగా ఉంటదనమాట. మెత్తగా ఉంటది. మీరు బయటికెక్కడికైనా వెళ్ళడానికైనా, వేసుకోవడానికైనా చాలా బావుంటది. సో, చూడండి శారీ అనేది ఎలా ఉంటదో. ఓమ్మ! చూడు తాతేడి తాత? తాత అని చెప్పు. చెప్పదంట. దానికి మూడుంటే మాత్రం చెప్తదండి. మూడు లేపోతే అసలేం చెప్పదనమాట. హ్మ్. ఆ! ఆ! మొన్న కాలికి దెబ్బ తగిలిందండి. ఆ దెబ్బ తగిలింది చూపిస్తుందనమాట. ఒకవేళ మీలో ఎవరైనా ఈ చీర తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ ఉంటది. ఆ నంబర్‌కి మీరు జస్ట్ వాట్సాప్ చేసేయండి. ఓకేనా? 799 ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా బావుంటది చీర మాత్రం. నాకైతే భలే నచ్చుతదనమాట. ఇలాంటి చీరలు ఏంటి అంటే బరువుండవు గదా! అందులో వచ్చేసి మొత్తం అంతా